ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడండి, బాను ఈ ఇంట్లోనే ఉంటుంది, ఉండి తీరాలి. ఇదే నా చివరి నిర్ణయం. ఇంకా మీకెవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఎవరికి వారుగా విడిపోదాం. నో సిస్టర్, నో నో. అలా అంటారేంటక్క? అందరం కలిసి ఉంటేనే కదా కుటుంబం. యా యా, వి ఆల్ ఆర్ ఫ్యామిలీ. నో యాంగ్రీ సిస్టర్, స్మైల్. అత్తయ్య గారు, మీరు ఆవేశపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంట్లో ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, మీరు కూడా పట్టుదలకి పోకండి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. గంగని మన గెస్ట్ హౌస్లో పెడదాం. తనకి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేద్దాం. లేదు వీరు, నా కుటుంబ సభ్యులు నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే నన్ను వ్యతిరేకిస్తున్నారని అర్థం. నాకు నా నిర్ణయానికి విలువ లేనప్పుడు నేనెందుకు ఇక్కడుండడం? నేనే బాను తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. శకుంతల, ఆవేశపడకు. నేను ఆవేశపడ్డం లేదండి, ఆలోచించే చెప్తున్నాను. కుటుంబం అంటే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకీభవించి కలిసి నడవాలి. అలా ఏకీభవించలేనప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. శకుంతల, నేను వాళ్ళకి నచ్చ చెప్తాను, సరేనా? అనసూయ, ఇందుమతి, భాను ఇక్కడ ఉండడం వల్ల మీరు ఊహించినట్టుగా ఏదీ జరగదు. మనసులో లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి. అది కాదు బావగారు. అమ్మా, ఈ ఇంట్లో పెద్దమ్మ నిర్ణయాన్ని ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఆవిడ నిర్ణయం ప్రకారం భాను ఈ ఇంట్లోనే ఉంటుంది. పెద్దమ్మా, ఇంకెప్పుడు మీరు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని అనకండి. ఇప్పటి వరకు మీ నిశ్శబ్దాన్ని ఇల్లు తట్టుకోలేకపోయింది. అలాంటిది మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటే ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా నా వల్ల అస్సలే కాదు.